मैं भी है, मीना भी है, सागर भी है, साकी नहीं। मैं भी है, मीना भी है, सागर भी है, साकी नहीं। दूर से ఏ థి సాకి. హాయ్ అండి, హలో అండి. సాకి అంటున్నది ఏదో, సాగర్ అంటున్నది, మీనా అంటున్నది, ఏదో అంటున్నది అని అనుకుంటున్నారు కదా. అయితే సాకి అంటే మందు సర్వ్ చేసేవాళ్ళని సాకి అంటారండి. అయితే కప్ బేరర్ అన్నమాట. దీనిలో ఇదంటే పర్షియన్ భాష అన్నమాట ఇది. అయితే ఈ సాకి గురించి ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫేమస్ పోయిటు, చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎన్నో రకాల మ్యాథమెటిషియను ఆయన. ఆస్ట్రానమీలో ఆయన మహా గొప్ప పనులు చేసిన ఆయన. పైగా లిటరేచర్లో చాలా గొప్ప వర్క్స్ చేసిన ఆయన అనమాట. ఈ ఉమర్ ఖయ్యాం అంటే ఎప్పుడు ఏదో ఒక సాకి అనే ఒక లేడీ పక్కన ఏదో మందు పోస్తూ ఉంటే, అలాంటి జమీందారుల టైప్ ఉన్న ఒక జగ్గులో నుంచి మందు పోస్తుంటే ఆయన ఏదో విలాసంగా తాగుతూ మనకు కనిపిస్తూ ఉంటాడు. అట్లాంటి చిత్రపటాలు చూసాం, కానీ అవన్నీ ఫోటోలు కాదు, యాక్చువల్గా ఊహా చిత్రాలు అనమాట. ఆయన ఎప్పుడో చాలా కాలం 1048లో ఎప్పుడో పుట్టాడనమాట ఆయన. అయితే అది ఆయన నిజమైన ఫోటోలు ఎక్కడా లేకపోవటం వల్ల ఏదో ఆయన్ని చూసుకుని, ఎందుకంటే ఆయన జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించటం అనేది ఆయన ప్రవృత్తిగా చేసుకున్నాడనమాట. అందుకని ఏంటంటే ఒక ఫ్రీడము, ఒక ఆనందము, ఎప్పుడు కూడాను జాయ్, విజ్డము, ఫ్రీడము, ప్రేమ, ఆనెస్టీ, ఇట్లాంటివన్నిట్లో కూడాను ఆయన నమ్మాడనమాట అందుకని ఏంటంటే చేయాల్సినవన్నీ చేశాడు ఆయన. ఏం చేశాడు నిజానికి అంటే, ఉమర్ ఖయ్యాము ఎంత గొప్ప పనులు చేశాడంటే, మ్యాథమెటిషియన్ ఆయన. మ్యాథమెటిక్స్లో ఆయన ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాడు. ముఖ్యంగా ఆల్జిబ్రా, బ్యాలెన్సింగ్లో చేశాడండి ఆయన. చాలా గొప్ప మనకు దగ్గర ఉన్న పాత మ్యాథమెటిషియన్స్ ఎవరున్నారో వాళ్ళతో సమానంగా చేశాడనమాట. తర్వాత ఆస్ట్రానమీలో ఖగోళ శాస్త్రం అన్నమాట. అయితే దీనిలో కూడా ఏంటంటే జిలాల్ క్యాలెండర్ అనే దాన్ని ఆయనే దాన్ని రూపొందించాడనమాట. అది ఇప్పటికి కూడా వాళ్ళు ఆ జిలాల్ క్యాలెండర్ల మీద చాలా నమ్ముతారనమాట. ఎవరంటే ఇరాన్లో ఉన్నవాళ్ళు. ఈయన ఎక్కడ పుట్టాడంటే నిషాపూర్లో పుట్టాడు. ఇరాన్లో నిషాపూర్ అనే ప్లేస్లో పుట్టాడు. నేను చెప్పాను కూడా ఇప్పుడే 1048 మే 18 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెబుతున్నానంటే ఈ పేరు, ఇది మహా గొప్ప డేటు అనమాట. గొప్ప డేట్ అంటే ఈ డేటు ఎందుకంటే టారస్ అనమాట. ఈయన టారస్ అంటే సాహిత్యము, విపరీతమైన తెలివి గలవాళ్ళు, విపరీతమైన ఒక టాకిటివ్గా ఉండేవాళ్ళు, విపరీతమైన సంగీత సాహిత్యాలు ఇవన్నీ కూడాను అవపోసన పట్టే వ్యక్తులు అనమాట. కాబట్టి ఏంటంటే ఈయన ఆ కోవకు చెందినవాడు. మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నాడు, ఆయన కూడా టారస్సే. ఇట్లా చాలామంది టారస్. మనకిప్పుడు ఈ మోడర్న్ యుగంలో ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించాడు రఘురామకృష్ణరాజు. ఆయన మంచి తెలియగలవాడు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రకృతి వికృతి అంటే వికృతికి సంబంధించిన ఆయన అంటాను నేను. కానీ ఆయన తెలివితేటలు కావచ్చు, ఆయన భాషా ప్రావీణ్యం కావచ్చు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధం కావచ్చు, ఇవన్నీ కూడాను చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఆయన హ్యాపెన్ టు బీ టారియన్. అట్లాగే ఇప్పుడు చాలా చిన్నపిల్లాడు చిన్న వయసులో ఉన్నప్పుడు 2009కి 2004కి ముందు దీనిలో ఎన్నికల్లో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్పగా ప్రసంగాలు చేశాడండి. వాగ్దాటి అలా వచ్చేస్తుందనమాట. ఎందుకంటే టారియన్స్ అలాగే ఉంటారనమాట. దాసరి నారాయణరావు అక్కడ ఆయన కూడాను ఇట్లాగూ ఇలాంటి కోవలోకి చెందుతారనమాట టారియన్స్. సో ఈయన కూడా టారియనే. అయితే
ఈయన ఏం చేశాడు, ఎస్ట్రానమీ అనుకున్నాం కదా, ఎస్ట్రానమీలో ఒక జిలాల్ క్యాలెండర్ అనేది కనిపెట్టాడు, రూపొందించాడని. తర్వాత ఏంటంటే ఆయన ఎన్నో రుబాయత్ అంటే ఏంటంటే పర్షియన్లో ఏంటంటే ఆయన రాసిన వాటిని కవిత్వాలు రాసిన నాలుగు లైన్లు రాసిన వాటిని రుబాయత్తులు అంటారన్నమాట. ఇవి ఇంగ్లీష్లో కూడాను బాగా తర్జుమా అవ్వబడ్డాయి అన్నమాట. ఎప్పుడో చాలా కాలం క్రితమే ఇంగ్లీష్లో తర్జుమా అవ్వబడ్డాయి అన్నమాట. అయితే 1859లో తర్జుమా అయిపోయాయి అనమాట. ఇట్లా ఫిలసాఫికల్కి సంబంధించిన బుక్స్ కూడా ఆయన ఎన్నో గొప్ప బుక్స్ రాశాడండి. ఇవన్నీ కూడాను ఆయన అసలు నిజంగా ఏదో ఉమర్ ఖయ్యామ్ అంటే ఏదో తాగుబోతూ ఏదో అమ్మ తిరుగుబోతూ అని అంటాడు, కానీ అట్లా అనుకోకూడదండి. నిజంగా చెప్పాలంటే ఆయన అసలు ఒక తత్వవేత్త అనమాట, ఒక అరిస్టాటిల్ లాంటి వాడు, అట్లాంటి వాళ్ళు అనమాట. చాలా గొప్ప, అసలు రేరుగా పుట్టే వాళ్ళల్లో ఈయన ఒకడు అంటాను నేనైతే. కాబట్టి ఇవన్నీ ఎన్ని చేసినా కానీ ఆయన హీ బిలీవ్స్ ఇన్ లవ్ అనమాట. లవ్, వైను, ఒక ఫ్రీడము, ఒక రకమైన ఒక ఫ్రీడమ్ అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే మనకి లిబరేషన్ కావాలి అన్న వ్యక్తుల్లో ఆయన ఒకడనమాట. అయితే ఇంతకీ ఆవిడెవరు, ఆ సాకి ఎవరు, ఎందుకు ఆ మందు ఆవిడ అందిస్తూ ఉంటుంది, ఆయనకి అట్లా తాగుతూ ఉంటాడు అంటే ఏంటంటే యాక్చువల్గా సాకి అనేది ఒక ఫిజికల్గాను ఒక భౌతికంగా ఉన్న వ్యక్తి కాదండి. ఆయన ఇమాజినేషన్ అనమాట. అది ఇమాజినేషన్లో ఆయన సృష్టించుకున్న ఒక పాత్ర అనమాట. అది ఆ సాకి అని పేరు పెట్టుకున్నాడు అనమాట. అందుకే మే భీ హే మీనా భీ హే, మీనా అంటే గ్లాస్ అండి. మామూలుగా ఈ మందు తాగే గ్లాసుని మీనా అంటారు. ఏదో ఒక రకమైన ఒక నిర్లిప్తత, ఒక నిరుత్సాహంలో ఈ రాసుకున్నాడు. ఈ రుబాయత్లలో ఇదే ఆయన రాసిన దాన్ని పాటగా ఒక పాటగా ఒక గజల్గా కంపోజ్ చేశారు మన ఇండియన్స్. అయితే అందుకని ఏంటంటే ఏదో నేనున్నాను, సాగర్ ఉంది అంటే సాగర్ తీరంలో నేను కూర్చున్నాను, నేనున్నాను, మీనా కూడా గ్లాస్ కూడా ఉన్నది అంటే, మీనా అంటే ఏదో హీరోయిన్ అనుకోకండి, హీరో అయితే. కానీ సాకి మాత్రం ఒక్కటే లేడు అంటే ఆయనకి ఏదో మనసులో ఏదో బాధ, ఏదో ఒక అసంపూర్ణమైన ఒక వెలితి కనిపిస్తున్నది అనమాట. కాబట్టి ఏంటంటే ఆయన ఆ రకంగా రాసుకున్నాడు. ఆయన రుబాయత్లో రాసుకున్న విషయాన్ని మన వాళ్ళు చేసుకున్నారు. ఎవరో ఒక ప్రఖ్యాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ పాట పాడితే ఆ పాటను నేను చాలా ఎక్కువగాను ఇష్టపడేదాన్ని. హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ పాట పాడాడనమాట. ఆయన బాగా పాటలు గజల్స్లో కూడా పాడుతూ ఉండేవాడు. అయితే ఇట్లా అనమాట, మే భీ హే మీనా భీ హే సాగర్ భీ హే సాకే నహీ, అట్లాగూ అనమాట. సాకి ఉంది నిజంగా. సాకి అంటే ఏదో ఈయనకి ఎవరు ప్రియురాళ్ళు ఇట్లాంటివి ఎవరు లేరండి. మామూలుగా ఆయన ఒక సింపుల్గా జీవించిన ఒక వ్యక్తి. అయితే ఏంటంటే మేము హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎటన్నా అటు ఇటు పోవాలి అంటే ఒకవైపు వెళ్తున్నప్పుడు ఉమర్ ఖయ్యామ్ బార్ అనేది కనిపిస్తూ ఉండేది మాకు అక్కడ ఖైరతాబాద్లో. లకడికాపూలి వెళ్ళేదో అనమాట అది. అయితే అది ఎక్కడంటే ఏదో సత్సంగ్ ఏదో ఉంది, ఏదో అక్కడ ఒక సర్దార్జీలు సిక్కులు వాళ్ళ ఒక గుడి కూడా ఏదో ఉంది. అయితే దానికి రావటానికి ముందే అనమాట. అయితే లేపాక్షి భవనం ఏవో ఉన్నాయి అక్కడ. అయితే మీకు తెలిస్తే, మీకు గుర్తొస్తే గుర్తు చేసుకోండి. అందుకని నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఎక్కడ ఉన్నదని కాదు, ఉమర్ ఖయ్యామ్ బార్ ఉండేది. అయితే దాని ముందు నుంచి మేము వెళ్తున్నప్పుడు నా కళ్ళు అటు ఇటు కనిపిస్తూ ఉండేది. ఏంటి ఇది విచిత్రంగా ఉంది, ఏదో లోపలంతా కూడాను డిమ్ము లైట్లతో, ఏదో ఎర్రటి బల్బులతో ఉన్నది, ఆరెంజ్ బల్బులు అనమాట. ఏదో ఒక విచిత్రంగా ఉంది అని చూస్తూ ఉండేదాన్ని. కానీ ఏంటంటే అది నేను అనుకునేదాన్ని ఏదో మన దేశానికి సంబంధం లేని విషయం, ఏదో ఎక్కడదో అని అనుకునేదాన్ని. కానీ ఈ ఉమర్ ఖయ్యామ్కి ఇంత కథ ఉందే అనేది నాకు తెలియదు అనమాట. వెళ్ళిన కొత్తలో ఎప్పుడో మా చిన్నప్పుడు 45 సంవత్సరాల క్రితం మాట్లాడి చెప్తున్నాను. 45 కాదు, 50 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. సో ఇట్లాగనే అయితే ఈ ఉమర్ ఖయ్యామ్ మాత్రము పాపం చాలా కష్టాలు పడ్డాడు. చివరి రోజులు 1131లో మరణించాడు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై.
బాయ్ అండి. వీలుంటే కనుక ఉమర్ ఖయ్యాము రూబాయతులు ఏదన్నా ఉంటే మంచి మంచి గజల్స్ ఉంటాయి ఆయనవి సంబంధించినవి, చక్కటి ఉర్దూ కంపోజర్స్ చేసిన గజల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. అవి వీలుంటే మీరు వింటూ ఉండండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.